హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి 3 అప్డేట్స్ని నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. మనందరికీ తెలుసు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫస్ట్ అనౌన్స్మెంట్ లాస్ట్ ఇయర్ అంటే 2024 జూలై 3వ వారంలో అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ తర్వాత 2 రోజులకే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఇదే రకమైన ప్రకటన చేశారు. ప్రభుత్వం ఫార్మసిటీ పేరిట సేకరించిన 14,000 ఎకరాలకు తోడు ఇంకా కొన్ని ఎకరాలను సేకరించి దాదాపు 30 నుంచి 45,000 ఎకరాల పరిధిలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని, అందులో ఒక్క ఫార్మా కంపెనీలే కాకుండా ఫార్మా కంపెనీలు 30% ఉంటూ మిగతా ఎలక్ట్రానిక్స్ కానీ, జనరల్ ఇండస్ట్రీస్ కానీ, ఏఐసిటీ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ జోన్ కానీ, స్పోర్ట్స్ జోన్ కానీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కానీ, ఫర్నిచర్ హబ్ కానీ, ఎంటర్టైన్మెంట్ ఏరియాస్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఇవన్నీ కలిపి ఉంటాయి. మొత్తం 13,973 ఎకరాలు అని చెప్పి రౌండ్ ఫిగర్గా 14,000 ఎకర్స్ అని చెప్పారు. ఇది ఫస్ట్ ఫేజ్లో వస్తుంది. ఆ తర్వాత 2 విడతలుగా భూసేకరణ తీసుకొని ల్యాండ్ పూలింగ్ ద్వారా పట్టా భూములను, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ ద్వారా అసైన్మెంట్ ల్యాండ్స్ ని సేకరించి దాదాపు 45,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఆ రోజు ప్రకటించారు. అప్పటి నుంచి ఫ్యూచర్ సిటీకి సంబంధించి జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని ఆల్మోస్ట్ వారంలో ఒక 2-3 అప్డేట్స్ నేను ఇస్తూ వస్తున్నాను. అటు డెవలప్మెంట్ అవుతుంది, ఇటు నేను ఇస్తున్నాను. సేమ్ టైం కొన్ని సందర్భాలలో నాకున్న సోర్స్ ద్వారా సేకరించి నేను ముందు చెప్పినవి ఆ తర్వాత 2-3 నెలలకు నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, జనవరిలో చెప్పాను ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక సపరేట్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయబోతోంది, హెచ్ఎండిఏ లాంటిది అని చెప్పి. మార్చి 12వ తేదీన జీఓఎంఎస్ నంబర్ 69 జారీ చేస్తూ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆగస్టు 1, 2024 రోజే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 254 ఎకరాలలో నిర్మాణం చేయబోతున్నట్టుగా భూమి పూజ చేశారు. దాని కాంట్రాక్ట్ కూడా మెగా కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చారు, మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ కొంత గ్యాప్ తర్వాత స్టార్ట్ అయింది. డిసెంబర్ 9, 2025 నాటికి అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని భవనాల ప్రారంభోత్సవం నిర్వహిస్తామని మొన్న మధ్యనే మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు. తర్వాత లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఎండార్స్ చేశారు. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి అడుగులు శరవేగంగా పడుతున్నాయి. అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ యాక్టివేషన్లో ఉంది. దాంట్లో దాదాపు 3-4 వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఆ తర్వాత దాని పక్కనే 600 ఎకరాలలో టౌన్షిప్ డెవలప్ చేస్తుంది. ప్రభుత్వంతో సొంత వ్యయంతో ఈ భూములు ఇచ్చిన 8,200 మందికి ఇవ్వడానికి ప్లాట్లు. 1 ఎకరం ఇచ్చిన వాడికి 121 గజాల ప్లాట్ ఇస్తున్నారు. దానికి సంబంధించి ప్లాట్ నంబరింగ్ అయిపోయింది. బీటీ రోడ్లు పక్కాగా అయ్యాయి. కల్వర్ట్లు ఎక్స్ట్రాడినరీ ఉంది. 600 ఎకరాలు అటు వెళ్ళిన వాళ్ళు చూడొచ్చు. జస్ట్ కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి 9 కిలోమీటర్స్ వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ సబ్ స్టేషన్ వస్తుంది. ఆ సబ్ స్టేషన్ పక్కలేను 100 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఆ రోడ్లో పెడితే జస్ట్ 1 కిలోమీటర్లోనే మీకు ఆ టౌన్షిప్ స్టార్ట్ అవుతుంది. అది స్కిల్ యూనివర్సిటీకి మొత్తం సరౌండింగ్ లో ఉంటుంది. అమెజాన్ డేటా సెంటర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇట్లా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అదే రకంగా ఫార్మా కంపెనీలతో నవంబర్లోనే అగ్రిమెంట్ చేసుకున్నారు. నక్కర్తి మేడిపల్లి దగ్గర ఆ ఫార్మా కంపెనీలు 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. 12,490 ఉద్యోగాల కల్పన, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అక్కడ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ గత 10 నెలలుగా జరుగుతున్న పరిణామాలు. ఆ పరిణామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నేను సమాచారం అందిస్తున్నాను. సో ఇప్పుడు లేటెస్ట్ గా 3 అంశాలు వచ్చాయి తెర మీదకి. 3 అంశాలు ఏంటి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. డీటెయిల్స్ చెప్పే ముందు, ఫ్యూచర్ సిటీకి నక్కర్తి మేడిపల్లికి అత్యంత చేరువలో వెంచర్, మేము డిటిసిపి వెంచర్ లాంచ్ చేయబోతున్నాము. ఇక డిటిసిపి అనేది ఉండదు. అప్ టు RRR అంతా ఇప్పుడు ఏ డిటిసిపి అప్రూవల్స్ ఉన్నా, హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నా, ఏదైనా కూడా ఫర్దర్ గా అది హెచ్ఎంఆర్ లేఅవుట్ అవుతుంది. మళ్ళీ డిటిసిపి లేఅవుట్ అని చెప్పి అడగదు దయచేసి. నా వీడియోలు చూస్తున్న వారు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అప్ టు RRR అది డిటిసిపి అయినా హెచ్ఎండిఏ అయినా బై డిఫాల్ట్ అవి హెచ్ఎంఆర్ లేఅవుట్లుగా మారిపోతాయి. సెప్టెంబర్లో హెచ్ఎంఆర్ కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ వచ్చేసప్పటికి మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. మొన్నటి వరకు ఆ కన్ఫ్యూజన్ లో కొంత ఈ కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ వాటికి సంబంధించి కొంత ఆగిపోయింది. బట్ 2 డేస్ బ్యాక్ అది క్లారిటీ వచ్చింది. ఎఫ్సిడిఏ పరిధి అంతా, ఎఫ్సిడిఏ అధికారులు మనకు లేఅవుట్ అప్రూవల్స్ కానీ అదే రకంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కి సంబంధించిన అప్రూవల్స్ ఇస్తారు. ఇక అప్ టు RRR ఎఫ్సిడిఏ కాకుండా ఉన్న ప్లేస్ అంతా హెచ్ఎండిఏ అవుతుంది. కాబట్టి హెచ్ఎండిఏ అధికారులే దానికి సంబంధించిన లేఅవుట్ అప్రూవల్స్ అవి ఇస్తారు. అంటే అప్ టు RRR వరకు ఎక్కడ వెంచర్ వేసినా కూడా ఇప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వాల్సిందే, తీసుకోవాల్సిందే. అది క్రాస్ చెక్ చేసుకోండి ఎవరైనా కొనుగోలు చేయాల్సిన వాళ్ళు. సో ఇది దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఫస్ట్ నిర్ణయం ఏంటంటే, దీనికి సంబంధించి అసలు ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి,
అని తెలుసుకోవాలనుకున్న వారికి డైరెక్ట్గా ఒక వెబ్సైట్ క్రియేట్ అయింది. ఏదో నాలాంటి వాళ్ళు చెప్తున్నారు, కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు, కొంతమంది వచ్చి చూసిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి డిస్కస్ చేసుకొని ఆయన చెప్పింది అంతా అవుతుందా అని చెప్పి డ్రాప్ అవుతున్నారు. చాలా మందిని చూస్తున్నాం. గ్రీనరీ అదంతా చూసిన తర్వాత ఎప్పటికి రావాలి అని ఫీల్ అవుతున్నారు. బట్ నా కళ్ళారా నేను చూశాను. సైబర్ టవర్స్ మాదాపూర్లో కట్టినప్పుడు ఆ సరౌండింగ్ మొత్తం కొండలు గుట్టలు, రాళ్ళు రప్పలు, చెట్లు చేమలే. ఈవెన్ మాదాపూర్ కూడా రెడ్ కలర్ పెంకుటిల్లు ఉన్న ఇల్లు విలేజ్ అది 1998లో నా కళ్ళారా చూసిన పరిస్థితి. 27 years తర్వాత అక్కడ మచ్చుకు భూతద్దం పెట్టి వెతికినా కూడా ఒక్క పెంకుటిల్లు కనపడదు. 150 గజాల ప్లాట్ ఉన్న వాళ్ళు, ఇల్లు ఉన్న వాళ్ళు కూడా దాన్ని తీసేసి అక్కడ 3-4 అంతస్తులు కట్టుకొని హాస్టల్స్ కు వాటికి ఇచ్చి ఉపాధిని, రెగ్యులర్ ఇన్కమ్ ను పెంచుకున్నారు. అలాంటి పరిణామాలు నేను నా కళ్ళారా చూశాను. మాదాపూర్లోను, కొండాపూర్లోను, గచ్చిబౌలిలోను. గచ్చిబౌలి అనేది ఒక పల్లెటూరు అని ఎంతమందికి తెలుసు? మాదాపూర్ అనేది ఒక పల్లెటూరు అని ఎంతమందికి తెలుసు? కొండాపూర్ అనేది ఒక చిన్న సెంటర్ అని ఎంతమందికి తెలుసు? 27 ఏళ్ల తర్వాత చూస్తున్న వారికి ఎవ్వరికీ అది గుర్తుండదు. నేను చూశాను కాబట్టి, నేను ఆ పరిణామ క్రమాన్ని కళ్ళారా వీక్షించాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సేమ్ టైం ఫ్యూచర్ సిటీ కూడా అంతే. ఇప్పుడు చూసిపోతున్న వాళ్ళు రోడ్డు లేదని కొంతమంది అరకొర జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటారు. పైగా వాళ్ళు సొంతంగా రాకుండా ఇంకెవరినో పంపించే లోపలికి ఉంది, అసలు నాకు ఆ లోపలికి అనే పదం వింటుంటే నాకు చిరాకేస్తుంది. ఎట్లా అంటారు లోపలికని? 40 ఫీట్ల రోడ్లు, 100 ఫీట్ల రోడ్లు ఉండగా లోపలికి అనే కామెంట్ ఎలా వస్తుంది? పక్కనే ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఉంటాయి, అవి కళ్ళారా కనిపిస్తుంటాయి, అయినా లోపలికైనా అభిప్రాయపడుతుంటారు. పక్కన ఫ్యూచర్ సిటీ వస్తుంది, అయినా లోపలికైనా అభిప్రాయపడుతుంటారు. రియలీ ఇట్లాంటి వాళ్ళు ఒక 10 ఏళ్ల తర్వాత రిగ్రెట్ అయినా కూడా ఏం ఫలితం ఉండదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదు. సో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు వీడియోలలో చెప్పాను, అభివృద్ధి జరుగుతున్నప్పుడు గుర్తించలేకపోతే, అద్భుతం జరుగుతున్నప్పుడు గుర్తించలేకపోతే, అవి జరిగిన తర్వాత, అభివృద్ధి జరిగిన తర్వాత, అద్భుతం జరిగిన తర్వాత నువ్వు గుర్తించినా ఒకటే, గుర్తించకపోయినా ఒకటే. నథింగ్ నథింగ్ నథింగ్. లీస్ట్ బాధ అది. ఒక జస్ట్ ఐ ఓపెనర్ గా చెప్తున్నాను అనమాట. సో దీనికోసం ఏం చేస్తారంటే futurecitytg.in అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. మీరు దాంట్లో చూడండి, ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ 4th సిటీ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా వస్తాయి. వాట్ ఈస్ ఫ్యూచర్ సిటీ ఆఫ్ తెలంగాణ, మీరు ఆ డీటెయిల్స్ చూడొచ్చు. కీ ఫ్యాక్ట్స్ అబౌట్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ కొన్ని చదువుతాను, ఎక్కువ చదువును నేను. మొత్తం చదివితే వెబ్సైట్ అంతా చదివితే వీడియో గంట అవుతుంది. లొకేషన్ స్ట్రాటజికల్లీ పొజిషన్డ్ బిట్వీన్ 2 మేజర్ హైవేస్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్, ఎన్ష్యూరింగ్ సీమ్లెస్ కనెక్టివిటీ టు హైదరాబాద్ అండ్ అదర్ ఇంపార్టెంట్ రీజియన్స్. ఏరియా వచ్చేసి అంటే బిగినింగ్ రోజులో 30,000 acres అన్నారు, అది ఇప్పుడు పెరిగింది. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, రీక్రియేషనల్, గ్రీన్ జోన్స్. కాన్సెప్ట్ ఏంటి అంటే నెట్ జీరో సిటీ. నెట్ జీరో సిటీ మీన్స్ పొల్యూషన్ ఫ్రీ సిటీ. కొంతమంది మన దేశంలో చట్టాలే అమలు కావు, ఎంత కించపరుస్తుంటారు దేశాన్ని. అరే కొన్ని చోట్ల ఉంటారు వెధవల అధికార యంత్రాంగం, వాటిని ఖచ్చితంగా చట్టాలను అమలు పరచరు. బట్ కొన్ని చోట్ల జరుగుతుంది. ఇప్పుడు గ్రీనరీ వైపు ప్రజల్లో కూడా ఒక అవగాహన పెరిగింది. చెట్లు పెంచుకోవాలి, లేకపోతే రేపొద్దున ఆక్సిజన్ దొరకనేది. చాలా మంది ఒక 150 గజాల ఇల్లు కొనుక్కుంటే ఉంటే చాలా అనుకునే వాళ్ళు ఇప్పుడు 300 గజాలు కొనుక్కొని 150 గజాల్లో ఇల్లు కట్టుకొని, అవసరమైతే 100 గజాల్లో ఇల్లు కట్టుకొని, మిగతా 200 గజాలని ఓపెన్ స్పేస్ పెట్టుకొని ఒక 4 చెట్లు పెట్టుకుందాం, 4 పూల చెట్లు, 4 పండ్ల మొక్కలు పెట్టుకుందాం, వీలైతే ఒక వేప చెట్టు పెట్టుకుందాం, ఒక బాదం చెట్టు పెట్టుకుందాం, నీడనిస్తుంది. ఇట్లాంటి కాన్సెప్ట్తో ఉన్నారు జనాలు. తెలుస్తుంది పర్యావరణానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి భవిష్యత్తులోని చాలా మందికి అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళు మాత్రం ఇంకా ఆ కంజెస్టెడ్ మైండ్తోనే ఆలోచిస్తున్నారు. రైట్. కాన్సెప్ట్ నెట్ జీరో సిటీ ఎయిమ్డ్ ఎట్ అచీవింగ్ జీరో ఎమిషన్స్, ఎనర్జీ న్యూట్రాలిటీ అండ్ సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ 3 మళ్ళీ చెప్తున్నాను. ఎనర్జీ న్యూట్రాలిటీ, జీరో ఎమిషన్స్ అంటే కాలుష్య కారకాలు ఉండవు, ఎనర్జీ న్యూట్రాలిటీ అండ్ సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్. వేస్ట్ చెత్తా చెదారంతో దరిద్రంగా కనిపించొద్దు. ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ద ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. ఎకానమిక్ ఫోకస్ అంటే ఇన్నోవేషన్ హబ్స్ ఉంటాయి, దీంట్లో లైఫ్ సైన్సెస్ ఉంటాయి, ఫిన్టెక్ ఉంటుంది, స్మార్ట్ టెక్నాలజీస్ ఉంటాయి, ఏఐ సిటీ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీ వస్తుందని ఆ వెబ్సైట్ లో చాలా డీటెయిల్డ్ గా మెన్షన్ చేశారు. ఎక్కడ ఏంటి అనేది మనం చెప్తున్నాం. కొన్ని పాయింట్స్ నేను చెప్తాను ఇక్కడ. ఫ్యూచర్ ఎకనామిక్ జోన్ ఇది లొకేషన్ కి సంబంధించి. ద లొకేషన్ ఈజ్ ఇయర్ మార్క్డ్ యాజ్ అ ఫ్యూచర్ గ్రోత్ డ్రైవర్ ఫర్ తెలంగాణ, అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీసెర్చ్ సెక్టర్స్. స్మూత్ ట్రాన్సిట్, పొజిషన్ టు రిడ్యూస్ కమ్యూట్ టైమ్స్ టు మేజర్ ఎంప్లాయ్మెంట్ సెంటర్స్ వైల్ మెయింటైనింగ్ ఎ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్, సూటబుల్ ఫర్ రెసిడెన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ పర్పసెస్. రీజనల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఇవన్నీ కలిపి. తర్వాత జియోగ్రఫికల్ గా కూడా దాని ఎలా ప్రియారిటీ ఉంటుంది. ద టెర్రైన్ అండ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ హ్యావ్ బీన్ ఫ్యాక్టర్డ్ ఇన్ టు ఇట్స్ మాస్టర్ ప్లాన్. ఇట్స్ ఎలివేషన్ ఎన్ష్యూర్స్ ఎఫెక్టివ్ డ్రైనేజ్,
supports sustainable land use practices, making it suitable for renewable energy projects and green building. ఇవన్నీ చాలా క్లియర్గా ఇన్వెస్ట్ ఎందుకు చేయాలనే విషయంలో కూడా క్లారిటీతో పెడుతున్నారు. రైట్, ఇవన్నీ ఇంత క్లియర్గా ఉన్నాయి. మీరు ఒకవేళ నేను చెప్పింది కాకపోతే మీరు ఈ వెబ్సైట్ చూడండి. మళ్ళీ నేను చెప్తున్నా, వెబ్సైట్ పేరు కూడా futurecitytg.in. మీకు పూర్తి వివరాలు వస్తాయి దాంట్లో, ఒకసారి చూసుకోండి. రైట్, ఇది ఒక డెవలప్మెంట్. ఇక రెండో డెవలప్మెంట్ ఏంటి? రెండో డెవలప్మెంట్ సంబంధించి చెప్తున్నాను. ప్రధానంగా దీనికి సంబంధించిన పేరును మార్చారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంది, హైదరాబాద్ అనేది సిటీ పేరు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, ఫ్యూచర్ సిటీ అనేది ఏంటి? మరి అక్కడ ఉన్న ఊర్ల పేరు దానికి మనం తగిలిస్తారా? ఏ పేరు తగిలిస్తారు? మీర్ ఖాన్ పేట అని పెడతారా, కుర్మిద్దా అని పెడతారా, ముచ్చర్లా అని పెడతారా, లేకపోతే మేడిపల్లి అని పెడతారా, కుర్మిద్దా డెవలప్మెంట్ అథారిటీ అని పెడతారా? ఏదనేది తెలియదు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ యాక్చువల్గా లాస్ట్ మంత్ చూచాయగా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసినప్పుడు, తర్వాత జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్నప్పుడు కూడా కొంత రివీల్ చేశారు. ఇప్పుడు అది అఫీషియల్ అయింది. ఏంటి అంటే ఫ్యూచర్ సిటీకి కొత్త పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే సస్పెన్సా, భారత్ ఫ్యూచర్ సిటీ. దాని పేరు మార్చిన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ పేరును భారత్ ఫ్యూచర్ సిటీగా మార్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసపుత్రికగా భావించి దూరదృష్టితో హైదరాబాద్ మహానగరానికి అదనపు ఆకర్షణగా 4వ నగరాన్ని ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రూపకల్పన జరుగుతుంది. ఇకపై ఫ్యూచర్ సిటీ 4th సిటీని భారత్ ఫ్యూచర్ సిటీ అని పిలుస్తున్నారు అని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏమున్నాయి దాంట్లో అనేది మనకి ఇది క్లారిటీ వస్తుంది. పూర్తి స్థాయిలో మనకు క్లారిటీ వస్తుంది. ఇకపై ఫ్యూచర్ సిటీని భారత్ ఫ్యూచర్ సిటీ అని పిలవాలి, బిఎఫ్సి. ఇదొక రెండో అప్డేట్. ఇక మూడో అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్. మనందరికీ తెలుసు, ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి నారా లోకేష్ ఒక వ్యక్తిని కలిశారు, ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ని కలిశారు. ఎవరో అందరికి గుర్తునే ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లెయిర్ని కలిశారు. చాలా మంది అనుకున్నారు, అసలు టోనీ బ్లెయిర్ను దేశాధినేతలు కలవాలి కదా, మరి రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు ముఖ్యమంత్రులు ఎందుకు కలుస్తున్నారు? ఎందుకు అంటే టోనీ బ్లెయిర్కు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్, ఒక నిమిషం చెప్తాను, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్, TBIGC. ఇది చాలా చోట్ల ప్రపంచంలో ఒక డెవలప్మెంటల్ స్టేజ్లో ఉన్న దేశాలను గుర్తించి ఆ ఇన్స్టిట్యూట్ తరపున అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యూఢిల్లీలో టోనీ బ్లెయిర్ని కలిసి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ అడిగితే ఆయన సానుకూలంగా స్పందించారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్కు కావాలని కూడా, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో పెట్టుబడి పెట్టమని చెప్పి నారా లోకేష్ కూడా ఆయన అప్రోచ్ అయ్యారు. బట్ ఆయనకు ఎలాంటి రిప్లై వచ్చిందో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం సానుకూలమైన రిప్లై వచ్చింది. ఓకే, దాంతో ఆయన ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫ్యూచర్ సిటీలో టోనీ బ్లెయిర్ సంస్థతో తెలంగాణ ఒప్పందం, టోనీ బ్లెయిర్ సంస్థకు సంబంధించిన దాంతో క్లియర్ కట్గా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్కి సంబంధించి ఫండ్స్ మనకు దీంట్లో రాబోతున్నాయి. ఇది ఫ్యూచర్ సిటీలో తెలంగాణ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ 2047లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగా ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్కు సంబంధించి చర్చలు జరిగినాయి. తెలంగాణ ప్రభుత్వం కోర్ అర్బన్, పెరి అర్బన్, గ్రామీణ ప్రాంతాలపై మైక్రో ప్లానింగ్ పద్ధతిలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించిందని రేవంత్ వివరించారు. దానికి సంబంధించి ఫ్యూచర్ సిటీ ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. మనందరికీ తెలుసు, స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఏంటంటే యువతలో ఒక నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా వారికి ఉపాధి, ఉద్యోగం కల్పించే సంకల్పం అది. జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం చాలా చోట్ల చేపట్టింది. ఆ కాన్సెప్ట్ ని కొంత బ్లూ ప్రింట్ తీసుకుని వీళ్ళు కొన్ని మార్పులు చేర్పులతో తెలంగాణలో చేపడుతున్నారు. స్కిల్ యూనివర్సిటీ ప్రస్తుతం మనకు గచ్చిబౌలిలో ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి, నాక్లోను అదే రకంగా దాంట్లో జరుగుతున్న పరిస్థితి. సో అవి December 9వ తేదీ నాటికి స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ పూర్తయితే ఆ కోర్సును అక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు టోనీ బ్లెయిర్ సంస్థ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కు రంగం సిద్ధమైంది. సో 3 కీలకమైన అప్డేట్స్ నేను ఈ వీడియోలో చెప్పాను. ఒకటి, ఫ్యూచర్ సిటీ పేరు మార్పు. 2, టోనీ బ్లెయిర్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం. 3వది,
దానికి సంబంధించిన డీటెయిల్స్తో ఒక వెబ్సైట్. ఈ అన్ని వివరాలు చూసుకున్న తర్వాత వెదర్ ఫ్యూచర్ సిటీ ఈజ్ పాసిబుల్ ఇన్ నియర్ ఫ్యూచర్ కాదు, జస్ట్ ఇప్పటికి ఇంకా సందేహం మధ్య ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంటెన్షనల్లీ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కొంతమంది ఇంకా రావట్లేదు అనుకుంటున్నారు. సో వాళ్ళు ఈ అప్డేట్స్ తెలుసుకునైనా కొంత కనువిప్పు కలుగుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.